మీరొక తప్పుని కప్పిపుచ్చి ఒక నిజాన్ని దాస్తున్నారన్న విషయం ఈ భద్రావతికి తెలిసిపోయింది. అతనేం మాట్లాడుతున్నాడో అతనికి అర్థమవుతుందా? కుటుంబాన్ని విడదీసేదాల్లా కనిపించానా? అవునే, నువ్వు అలాంటి దానివే. నువ్వు తల్లిదండ్రుల్ని పిల్లల్ని వేరు చేసేస్తావు. అమ్మా సునందా, బయలుదేరదామా? వచ్చేస్తున్నానత్తయ్య. వదినా వదినా వదినా, ఏంటి? చెప్పింది గుర్తుంది కదా? ఎలా మర్చిపోతానభి? చెప్పింది చెప్పి చావు కొడుతున్నావు కదా. మర్చిపోతారేమని గుర్తు చేస్తున్నావు వదినా. ఆ శ్వేతను మాత్రం తీసుకెళ్ళండి. శ్వేత తన చీర తనే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే బాబు, శ్వేతని తప్పకుండా తీసుకెళ్తాం. తను సెలెక్ట్ చేసుకున్న చీరనే కొంటాం. 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 ఏంటని సరి చెప్తున్నా? 4 సార్లు చెప్పినందుకు నీకు విసుగ్గా ఉంది కదా? ఇప్పటికే 100 సార్లు చెప్పావు. మాకెలా ఉంటుంది? విసుక్కుంటా వింటదునా. శ్వేత సెలక్షన్ బాగుంటుందని చెప్పానంతే. అవును మరి, మాకు సెలెక్షన్ రాదు. పోనీ నువ్వురా బాబు, ఓ పనైపోతుంది. పని అయిపోవడం కాదు వదినా, భలే చెప్పావు నువ్వు. మొత్తం కాన్సెప్టే పాడైపోతుంది. అయితే నీ గోల్ ఆపు. మీరు పదండి అత్తయ్య. ఎక్కడికి వదినా? చీరలు కొనడానికా? కరెక్ట్ టైంకే వస్తాను కదా. ఏంటో అనుకోకుండా అలా జరిగిపోతున్నాయి. ఏంటి అలా చూస్తున్నారు? వెళుతున్నది బట్టల షాప్కి కదా. అవును వదినా. చీరలు కొనేటప్పుడు, నగలు కొనేటప్పుడు ఆడవాళ్లకి మరొకరు తోడుండడం మంచిదే. నేను కూడా వస్తాను, పదండి. ఆగండి, మధ్యలో మీరెందుకు? ఈ ఇంట ఆడపడుచుని నాకు కూడా కొనాలి కదా. నాకు నచ్చిన చీర నేనే సెలెక్ట్ చేసుకుంటాను. అత్త అత్త, నీకెలాంటి చీర పెట్టాలో మాకు తెలీదా? పరాయిదేను పక్కురుదేను కాదు కదా, మేం తెస్తాంలే. గాయత్రి పెళ్ళప్పుడు ఇంటికొచ్చి బొట్టు పెట్టి మరీ పట్టు చీరిచారు చూడు, అంత హంగామాతో తెస్తాం. మా వదిన వెళ్తారు. నువ్వు కష్టపడితే నేను చూడలేనత్తా. నీ పన్ను చూసుకో అత్త. నువ్వు చెప్పింది కరెక్ట్ అభి. మీ ఇద్దరు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాకపోతే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఎప్పుడైతే ఒక ఆడపడుచుగా అన్నయ్య కాళ్లకు మొక్కి ఆశీర్వాదాన్ని, అధికారాన్ని తీసుకున్నానో అప్పట్నుంచి ఈ ఇంటి బాధ్యతల్ని మోసుకుంటూ తీసుకెళ్తేనే బావుంటుందని డిసైడ్ అయ్యాను. నేనింతకంటే పెద్ద పెద్ద కష్టమైన పనులే చేశాను. ఇదేం పెద్ద భారం కాదు. పదండి పదండి, మంచి సమయంలో అడుగు పెడదాం. నా కారులో వెళ్ళి నా కారులోనే వచ్చేద్దాం. ఏంటలా చూస్తున్నారు? నువ్వు చెప్పొదినా, నేను మీతో పాటు రావాలా వద్దా? అవసరం లేదత్తయ్య. ఆ మాట నువ్వు చెప్పొదినా. నువ్వు ఆగిపో అంటే మరో మాటే అన్నం. నోరు మూసుకొని వెళ్ళిపోతాను. నువ్వు పద భద్రావతి. కొరువుతో తొలగొక్కడం అంటే ఇదే. ఏమన్నావు సునందా? మిమ్మల్నేం అనలేదండి. అయితే అమ్మ చెప్పినందుకు అభికి, అత్తయ్య చెప్పినందుకు సునందకి అభ్యంతరం లేదన్నమాట. టైం అవుతుంది, పదండి. పదండి పదండి. అభి, శ్వేత వాళ్ళింటికి వెళ్ళి శ్వేతని ఖచ్చితంగా తీసుకువెళ్తాంలే. మీ శ్రీమతికి నచ్చిన చీరే కొనిస్తాం, సరేనా?
గాయత్రి గాయు గాయత్రి 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 ఇక్కడున్నావా డార్లింగ్? హాయ్, గుడ్ మార్నింగ్. ఏమైంది గాయత్రి, ఎందుకలా ఉన్నావు? అవును, నన్ను నిద్రలేపలేదేంటి? చూడు ఎంత లేట్గా నిద్రలేసాను. ఈరోజు నువ్వు నాకు బెడ్ కాఫీ ఇవ్వలేదు, కాఫీకి ముందు ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు. ఏమైంది బంగారం? సిగ్గులేదా మీకు? నాకెందుకు సిగ్గు? నేను ఏదైనా చిలిపనులు చేస్తే నువ్వు సిగ్గుపడాలి గాని. ఉదయాన్నే ఏమైంది నీకు? ఎందుకింత కోపంగా ఉన్నావు? ఆ మాట అడగాల్సింది నేను. అసలు మీకేమైంది? నాకేమైంది? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. రాత్రి అంత పెద్ద గొడవ పెట్టుకొని ఏమి జరిగినట్టు నటించకండి. గొడవ? నేనా? మరీ అంత అమాయకత్వం వద్దు. ఎన్నెన్ని మాట్లాడినారు. నేను అందరు ఆడవాళ్ళ లాంటిదన్నా, కుటుంబాలను విడదీస్తానా, తల్ల బిడ్డల్ని వేరు చేస్తానా? అసలు రాత్రికి రాత్రి పెట్టి వెడ సర్దుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు గాయత్రి? మీరు మాట్లాడకండి. మళ్ళీ మొదలు పెట్టేశారా? చూడరా, గాయత్రి ఏం మాట్లాడుతుందో విన్నావా? రాత్రి నేను గాయత్రితో గొడవ పెట్టుకున్నానంట. ఏమి జరిగినట్టు ఏమి ఎరిగినట్టు దబాయించకండి. వంశీని ప్రత్యక్ష సాక్షి. గుర్తొచ్చింది. రాత్రి అమ్మ నాన్నల గురించి ఏవో చిన్న చిన్న మాటలు అనుకోవడం వరకు గుర్తొచ్చింది. అది చిన్న గొడవే కదా, నేనేదో మర్డర్ చేసినట్టు పెద్ద విషయం చేస్తావు ఎందుకు? చూసావా చూసావా వంశీ, చేసింది పెద్ద విషయం కాదంట, చిన్న విషయం అంట. మాట్లాడవేంటి వంశీ? చేసింది చిన్న విషయమా? చిన్న విషయమే కదా గాయత్రి, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు చెప్పగలిగేది మూడోవాడే. రే కిరణ్, గాయత్రికి నేను నాకు చెప్తాను గానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. వెళ్ళు, వెళ్ళరా. గాయత్రి, నేను 10 minutes లో వస్తాను, టిఫిన్ రెడీ చేయి. నువ్వు ముందు వెళ్ళరా. నువ్వెందుకలా మాట్లాడావు? రాత్రి జరిగింది మనసులో పెట్టుకోకుండా ఎలాగోలా కన్విన్స్ అయ్యి వచ్చాడు. నువ్వెందుకు గొడవ పెద్ద చేసుకోవాలని ట్రై చేస్తున్నావు? గొడవ కోసం ట్రై చేసింది నేను కాదు, తను. అందరినీ కాదనుకుని ఎంతో నమ్మకం పెట్టుకుని వచ్చాను. ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడు. అంత బ్లైండ్ గా నమ్మడం నీ తప్పే గాయత్రి. అవును గాయత్రి, నమ్మకానికి కూడా లిమిట్స్ ఉండాలి, లేదంటే భరించలేని బాధలు వస్తాయి, ఎదిరించలేని సమస్యలు వస్తాయి. కిరణ్ పై 100% కాన్ఫిడెన్స్ తో వచ్చాను. నోబడీ ఈస్ పర్ఫెక్ట్ అని అంత ఈజీగా ఎలా చెప్పేస్తున్నావు? కొంతమంది అలాగే ఉంటారు, చేయాల్సింది చేసి ఏమీ తెలియనట్టుంటారు. అలాంటి మనస్తత్వం
నాకు నచ్చదు. నాకు నచ్చదు. ఒక్కసారి నేను చెప్పేది విను గాయత్రి. అర్థమైందా? ఇప్పుడు నన్నేం చేయమంటావు? ముందు కోపం తగ్గించుకోమంటాను. ఇప్పుడేంటి? నా బాధని, నా కోపాన్ని పక్కన పెట్టి అతన్ని కూల్ చేయాలి, అంతేగా? చేస్తాను. ఆ, ముందు మీరు అడుగు పెట్టండి, తర్వాత నేనొస్తాను. వెళ్ళండి. సరే రాసనందా. వీళ్ళింటి ముందు వేప చెట్టు ఉంది, మామిడి చెట్టు ఉంది, గన్నేరు చెట్టే లేదు. విత్తనం నేను వేస్తాను. ఆకలేసినప్పుడు మామిడి పళ్ళు ఎలా తింటారో, అవసరం వచ్చినప్పుడు గన్నేరు పప్పు కూడా అలాగే తింటారు. మీనాక్షి, రాసి గుంతలా బావున్నారా? బాగున్నాం. మీరెలా ఉన్నారు? బావున్నాను. ఎక్కడ నా కోడలు? లోపలుంది. అమ్మా శ్వేత, నమస్కారం ఆంటీ. అయ్యో లేమ్మా. బాగున్నావు అక్క? బావున్నారా మీనాక్షి గారు? సడన్ గా మా వదినతో పాటు నేను వస్తానని మీరు ఊహించలేదు కదా మీనాక్షి గారు? మీరెప్పుడైనా వస్తారు, ఎక్కడికైనా వస్తారు. మీ గురించి మాకు తెలియందే ఉంది భద్రావతి గారు. నా మీద ఒక అభిప్రాయం, నా గురించి ఒక అంచనా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సరే సరే, ముందు మీరు బయలుదేరండి. ఎక్కడికి? పెళ్లి డేటు ఎటు ఫిక్స్ అయిపోయింది కదా, పెళ్లి బట్టలు కొనటానికి వెళ్దాం. మిగిలిన వాళ్ళకి కొనడం సంగతి పక్కన పెడితే ముఖ్యమైన వాళ్ళకి కొనక తప్పదు కదా. అదే పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకు మేనత్తకి, అంటే ఈ భద్రావతికి కొనాలి కదా. బయలుదేరండి. నా కూతురి ఇష్టాయిష్టాలు మీకు తెలుసు, ఇక మేమెందుకు రావడం? మీరెళ్ళొచ్చేయండి. లేదు పిన్నిగారు, శ్వేత తనకి నచ్చిన చీరని తనే సెలెక్ట్ చేసుకోవాలని ఉదయం నుంచి అభి 100 సార్లు చెప్పాడు. శ్వేత రాకపోతే బాధపడతాడు. అవునవును, నేను విన్నాను. కాబోయే పెళ్ళాం గురించి అభికెంత ఇంట్రెస్టో. బయలుదేరండి వదినా. నేనెందుకులే వదినా, అదేంటి అలా అంటారు? మీనాక్షక్కని ఎందుకు ఇబ్బంది పెట్టడం? మనం శ్వేతని తీసుకెళ్తే సరిపోతుంది కదా వదినా. శ్వేత కూడా ఎందుకులే వదినా. నా
మేనల్లుడి మాటనే కాదంటారా ఏంటి? మీనాక్షి, నువ్వు రాకపోతే రాకపోయావు, కనీసం శ్వేతనైనా పంపించు. పంపించండి మీనాక్షి గారు. శ్వేతొస్తే మంచి మంచి విషయాలు జరుగుతాయి. శ్వేతతో మాకు చాలా అవసరం ఉంది. పంపించండి. బయలుదేరమ్మా. చీరలో నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? నా దిష్టే తగిలేటట్టుంది. శ్వేతని మళ్ళీ నేనే వచ్చి మీ ఇంటి దగ్గర దించి వెళతాను. సరేనా అక్క? సరే అయితే, ఇక మేం బయలుదేరతాం వదినా. అలాగే. పులికి జింకపిల్లని అప్పగించాను. ఏమవుతుందో ఏంటో. చెప్పండి మేడం, ఏం కావాలి మేడం? అమ్మాయికి పెళ్లి చీరలు కొనాలి. అలాగేనమ్మా. అనిత, వీరికి పెళ్లి బట్టలు చూపించు. రండి మేడం. వెళ్ళండి మేడం. ఏ రేంజ్లో చూపించమంటారు మేడం? మా ఇంటికి రాబోయే దేవతకి మేమెంత పెట్టుకున్నా తక్కువే. మీ దగ్గరున్న హై రేంజ్ శారీస్ చూపించండి. అలాగే మేడం. మీ అమ్మ నువ్వు కలిసి నా దగ్గర దాస్తున్న నిజాన్ని ఈరోజు ఎలాగైనా నీ నోటితో చెప్పిస్తాను. ఇది చూడండి మేడం, కొత్తగా వచ్చిన మోడల్. అది చాలా కాస్ట్లీ ఏమో. డబ్బు గురించి అస్సలు ఆలోచించద్దు, మొహమాట పడద్దు, సరేనా? మొహమాటమా? శ్వేతకా? శ్వేత గురించి నువ్వు చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు వదినా. శ్వేత మొహమాట పడదు, మనసులో ఏది దాచుకోదు. తప్పైనా ఒప్పైనా బయటికి చెప్పేస్తుంది.
మనసులో ఒకటి పెట్టుకుని బయటకొకటి మాట్లాడడం మా శ్వేతకి రాదు. తోడికోడలొస్తే తోడేలొస్తున్నట్టు భయపడే ఈ రోజుల్లో శ్వేతని సొంత చెల్లెల్లాగా చూసుకుంటున్నావు. ఇది చాలా చాలా గొప్ప విషయం సునందా. మాటల్లో పడిపోతే ఆలస్యం అవుతుంది. ముందు వచ్చిన పని చూద్దాం. అలాగే వదినా. అమ్మా ఆ చీరలు తీయమ్మా. ఎలాంటి బాణం వేస్తే నిజం బయటపడుతుంది? శ్వేత, కలర్ దగ్గర గాని డిజైన్ దగ్గర గాని అస్సలు కాంప్రమైజ్ కావద్దు. అభి మరీ మరీ చెప్పి పంపించాడు. అలాగే అక్క. అరగంట లేటైనా పర్వాలేదు, అద్దిరిపోయే చీర సెలెక్ట్ చెయ్యి. అదిగో ఆ మోడల్ చూపించమ్మా. వదినా, మీరు చూస్తూ ఉండండి, నేనొక ఫోన్ మాట్లాడుకొని వస్తాను. అలాగే. నువ్వు కోరినట్టు నీ జాతకంలో కుజదోషం ఉన్నట్టు నీ జాతకాన్ని మార్చి రాసిన తర్వాత నా మనసు ఎంతో బాధపడిందమ్మా.